తమిళ సినీ రంగంలో ఈ ఏడాది సంక్రాంతి సందడి చాలా వింతగా సాగింది. భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు బోల్తా కొట్టగా, పాత సినిమాలు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. శివకార్తికేయన్ నటించిన పరాశక్తి బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలవడం కోలీవుడ్ ను విస్మయానికి గురిచేసింది. అదే సమయంలో దళపతి విజయ్ జననాయగన్ సెన్సార్ చిక్కుల్లో పడి రిలీజ్ కే నోచుకోలేదు. దీంతో నిరాశలో ఉన్న అభిమానులను ఉత్సాహపరిచేందుకు నిర్మాత కలైపులి తాను తేరీ సినిమాను జనవరి 23న రీ-రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల తేరీతో పాటు తెలుగులో పోలీస్ రీ-రిలీజ్ కూడా ఆగిపోయింది. అయితే సరిగ్గా ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. థియేటర్ల వద్ద విజయ్ ఫ్యాన్స్ సైలెంట్ అయిపోతే అజిత్ అభిమానులు మాత్రం మంగాత్తాతో ఊపూపేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఎక్కడ చూసినా మంగాత్తా మ్యానియానే కనిపిస్తోంది. థిలాన్ అజిత్ కుమార్ 50వ చిత్రంగా వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రీ-రిలీజ్ మూవీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటి వరకు కోలీవుడ్ రీ-రిలీజ్ మార్కెట్లో విజయ్ నటించిన గిల్లీ అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును అజిత్ మంగాత్తా తుడిచిపెట్టేసింది. లెక్కల్లోకి వెళ్తే గతంలో గిల్లీ మొదటి రోజున 3.50 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి టాప్ లో నిలిచింది. కానీ తాజాగా మంగాత్తా ఏకంగా 3.75 కోట్ల రూపాయలను కొల్లగొట్టి కోలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ ఎవరో చాటి చెప్పింది. ఇక జాతీయ స్థాయిలో కూడా గిల్లీ పేరిట ఉన్న 4 కోట్ల రూపాయల రికార్డును మౌనంగా దాటేసిన మంగాత్తా 4.1 కోట్ల రూపాయలతో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఈ గణాంకాలపై అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటే విజయ్ అభిమానులు మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. గిల్లీ రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు చాలా తక్కువని, అలానే తమ సినిమాను చూసిన ప్రేక్షకుల సంఖ్య ఎక్కువంటూ తమ వాదనను వినిపిస్తున్నారు. పైగా గిల్లీ తన రీ-రిలీజ్ రన్ లో మొత్తం 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. మరి అజిత్ నటించిన మంగాత్తా ఆ ఫిగర్ ను క్రాస్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో 2011లో వచ్చిన ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. పోలీస్ ఆఫీసర్ గా ఉంటూనే నెగటివ్ షేడ్స్ చూపించి అజిత్ తన నటనతో అందరినీ షాక్ గురి చేశారు. ఆ క్లైమాక్స్ ట్విస్ట్లు, యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికీ థియేటర్లలో ఆడియన్స్ ను ఊగిపోయేలా చేస్తున్నాయి. సినిమా వచ్చి దశాబ్దం దాటినా క్రేజ్ తగ్గకపోవడం అజిత్ రేంజ్ కు నిదర్శనం. ఏదేమైనా బాక్సాఫీస్ దగ్గర అజిత్ విజయ్ మధ్య సాగే ఈ రికార్డుల యుద్ధం అభిమానులకు అసలైన విందును అందిస్తోంది.